జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజావాణిని అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్లో అవినీతి అధికారులను వెంటనే తొలగించాలని, కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చివేయాలని, చెరువుల్లోని గుర్రపు డెక్క తొలగించి దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సర్కిల్ పరిధిలో అనుమతి లేని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేయాలన్నారు బీజేపీ నాయకులు. ఈరోజు అల్వాల్ సర్కిల్ 3 డివిజన్ల నుంచి మన 3 ప్రెసిడెంట్లు అజయ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కార్తిక్ గారు, మేము సర్కిల్ నుంచి సీనియర్లు అందరూ వచ్చి మేము ధర్నా ఎందుకు చేస్తున్నామంటే అల్వాల్ చెరువులోని గుర్రపు డెక్కకు 32 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అవి ఎక్కడ పోయిన నిధులు తెలియదు. అదే ఓల్డ్ అల్వాల్ చెరువు కూడా 30 లక్షలు శాంక్షన్ అయ్యి అవి కూడా ఎక్కడ పోయినా తెలియదు. హైటెన్షన్ రోడ్డు పంచిన 4,28,00,000 శాంక్షన్ అయింది. శాంక్షన్ కూడా 4 మంత్స్ అవుతుంది. అవి కూడా డైవర్ట్ అవుతున్నాయని మాకు తెలిసిన విషయము. ఇంకోటి సెలెక్టాస్ నుంచి కళ్ళు కొంపటి వరకు రోడ్డు అస్తవ్యస్తం తయారైంది. రాత్రిపూట చాలా కింద పడిపోవడం, చనిపోవడం జరిగింది కొన్ని జాగ్రత్తలు. ప్రజావాణి ప్రతి వారం కూడా మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము, ఏది పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఈ ప్రజావాణి ఎందుకు ఉందో మాకు అర్థమైతే లేదు. ఏది చెప్పినా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి కాలనీ ప్రెసిడెంట్ మాకు వచ్చి కంప్లైంట్ జరిగింది. మీరైనా పట్టించుకోరు, బీజేపీ తరఫు నుంచి కనీసం మాకు హెల్ప్ చేయని చెప్తే ఈరోజు వాళ్ళ తరఫు నుంచి మేము అందరం కలిసి ధర్నా చేయడం జరిగింది. సర్కిల్కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ కుటుంబ సభ్యులు అందరం ఈరోజు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట కూర్చొని కమిషనర్ గారిని ప్రశ్నించడానికి వచ్చామన్నమాట. ప్రజా సమస్యలు తీర్చలేని ఒక అధికారులు మీరు ఎందుకండి మాకు మరి ప్రజల దగ్గర నుంచి ఏమో పన్నులు తీసుకుంటారు, వాళ్ళు ఏమేమి కట్టించుకోవాలో కట్టకపోతేనేమో ఫైన్లతో సహా తీసుకుంటారు. మరి ఇప్పుడు మీరు ప్రజా సమస్యలు తీర్చట్లేరు కదా, మరి అదే ఫైన్లతో సహా ప్రజలకి వాపస్ ఇస్తారా? మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఏమనేసని బండి చలాన్లు ఏమైనా ఉంటే మన పబ్లిక్ అంట అకౌంట్ లింక్ పెట్టాలంట. మరి ఈరోజు మీరు ప్రజా సమస్యలు తీర్చలేరు కదా, తీర్చినప్పుడు మరి అధికారులు మీరు కూడా ప్రజల అకౌంట్కి డైరెక్ట్ లింక్ పెట్టండి. మీరు తీర్చలేని సమస్యల్లో మీ జీతాలు మొత్తం ప్రజలకు వాపస్ ఇవ్వండి. అది చేయగలుగుతారా? లేకపోతే పన్నులు తీసుకోకండి, ఏ ఒక్క డబ్బులు తీసుకోకండి ప్రజల దగ్గర నుంచి. ప్రజల సమస్యలు ఒక్కటి పట్టించుకుంటలేరు. మేము చెప్పి విసుకెత్తుకుతున్నాము. ప్రజలకు ఒకటే ఒక విజ్ఞప్తి, మీరు కూడా దిగిరండి అమ్మ. అందరు ప్రతి ఒక్కరు మన సమస్యలు పట్టించుకొని, అధికారులు కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, మనకొద్దు. జై శ్రీరామ్. అల్వాల్ సర్కిల్లోని మున్సిపల్ ఆఫీస్లో ఏమి పనులు జరగట్లేవు. మన దోమల బెడద మొత్తం టూ మచ్ ఉన్నది. మళ్ళీ అల్వాల్లోని ప్రతి చెరువులోని గుర్రపు డెక్కలు ఇంతవరకు క్లియర్ చేస్తలేరు. ఎన్నిసార్లు ప్రజావాణిలో ఇచ్చినా కానీ ఏమి పనికిరాని పాలన అయిపోయింది. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈరోజు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జిహెచ్ఎంసీ సెంట్రల్ కమిషనర్ గారికి అల్వాల్ సర్కిల్లోని ప్రజా సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతున్నాము.